ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే మరో ప్రమాదం జరిగింది. మరిన్ని విషయాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అటు ఆల్రెడీ 9 మంది చనిపోయారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో. మనం 5 రోజులు గడవక ముందే మళ్ళీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే తాజాగా మనం చూస్తున్నట్లయితే స్టీల్ ప్లాంట్ వరుస ప్రమాదాలు యావత్ ప్రజానికంతో పాటు అటు స్టీల్ ఉద్యోగుల్లోనూ కార్మికుల్లోనూ తీవ్ర భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం చూసుకుంటే ఈ రోజు ఉదయం ఏదైతే ఏ షిఫ్ట్ ఉంటుందో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో SMS-1 విభాగంలో లాడెన్ కు రంధ్రం పడి హోల్ పడడంతో మరొకసారి ఏదైతే లిక్విడ్ ఐరన్ ఉందో ఆ ఐరన్ అంతా కూడా పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం చాలా గమనార్హం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అదృష్టవంతులనే చెప్పాలి. ఇటీవల దాదాపు 4 రోజులు అంటే సోమవారం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో SMS-2 లో జరిగినటువంటి భారీ ప్రమాదం నేపథ్యంలో దాదాపుగా ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా 6 కార్మికులు పూర్తి స్థాయిలో కటకట్లైన పరిస్థితి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆహాకారాలు చేసి యావత్ ప్రజానీకం అంతా తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు మరోవైపు స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు పూర్తి స్థాయిలో కలిసివేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతుందో ఒక రకంగా భారీ ముప్పు తప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో SMS-1 లో జరిగినటువంటి ఈ ప్రమాదం సమయంలో ఇంకా కార్మికులు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం కొంతవరకు తప్పిందని చెప్పాలి. భారీ ముప్పు నుంచి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ బయటపడినట్టే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో కార్మిక నాయకులు కానీ కార్మిక సంఘాలు కానీ మరోవైపు ఉద్యోగులు కానీ ఏవైతే చాలా పురాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ఒక రకంగా మనం చూస్తున్నట్టయితే ల్యాడెన్ ఏదైతే మన వాడుక భాషలో ఒక బకెట్ గా మనం చెప్తూ ఉంటాము. ఈ ల్యాడెన్ కి అడుగు భాగంలో రంధ్రం పడింది అంటే అవి ఎంత ఓల్డెస్ట్ అయి ఉంటాయో ఎక్విప్మెంట్స్ మనం ఒకసారి గమనించవచ్చు. ఈ ల్యాడెన్ లోనికి ఒక్కసారిగా ఉక్కు కిందకి రాలిపోయింది అంటే అక్కడ హోల్ పడింది అంటే ఆ ల్యాడెన్ ఎంత ఓల్డ్ అయి ఉంటుంది. దాదాపు 25-30 ఏళ్ళ నుంచి కూడా అదే ఎక్విప్మెంట్స్ ని వాడుతున్నారని చెప్పి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజాగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా ఓల్డెస్ట్, వీటన్నిటిని మార్చాలి అని చెప్పి ఇప్పటికే అధికారులందరికీ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఎవరైతే CDM ఉన్నారో వీళ్ళందరికీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా విన్నవించుకున్నప్పటికీ కూడా ఇంతవరకు స్టీల్ ప్లాంట్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా కొత్తగా కొనుక్కోలేని పరిస్థితి, కొనుగోలు చేయలేని పరిస్థితి. కోట్లాది రూపాయలు స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కి ఇచ్చామని చెప్పినటువంటి కేంద్రం ఏదైతే 11,440 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ కొనలేని పరిస్థితి నెలకొంది.